కలకత్తా డాక్టర్ కేసులో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ అయినటువంటి సందీప్ ఘోష్ని ఈరోజు పోలీసులు రెండోసారి అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ డాక్టర్ కేసులో ఏం జరిగింది, నిజంగా నిందితులు ఎవరు తెలుసుకుందామా? ఆగస్టు 8, 2024 కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న 31 సంవత్సరాల ట్రైనీ డాక్టర్ నిర్భయ 36 గంటల పాటు డ్యూటీ చేసి బాగా అలసిపోయిన ఆమె తన కొలీగ్స్తో డిన్నర్ చేసి పడుకుందామని అలా రెస్ట్ తీసుకుంది. అంతకు ముందుగానే వాళ్ళ పేరెంట్స్తో ఆమె ఫోన్ కాంటాక్ట్లో బాగా అలసిపోయానమ్మా, ఇప్పుడే డిన్నర్ చేశాను, ఇక పడుకుంటాను, రెస్ట్ తీసుకుంటాను అని చెప్పడం కూడా జరిగింది. అలా ఆమె బాగా అలసిపోయి మన స్పృహలో లేకుండా నిద్రపోతున్న ఆ క్షణంలో కొంతమంది దుర్మార్గులు ఆ కాలేజ్లోనే ఉన్నటువంటి వాళ్ళ కొలీగ్స్ సపోర్ట్తో ఆ కాలేజ్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అయినటువంటి సందీప్ ఘోష్ ఆమెను అత్యాచారం చేసి మళ్ళీ హత్య కూడా చేసి ఆ నిందని సంజయ్ రాయ్ అనే ఆ కాలేజ్లోనే ఉన్నటువంటి ఒక వర్కర్ మీద అయితే తోసేయడం జరిగింది. సో ఈ విధంగా సంజయ్ రాయ్ని అయితే ఆ పోలీసులు తీసుకెళ్లారు. సంజయ్ రాయ్కి పాలిగ్రామ్ టెస్ట్ చేయగా అతనే అసలు ఈ కేసుతో నాకు సంబంధమే లేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చిన ఈ విధంగా ఇరికిచ్చారని చెప్పేసి అతను చెప్పడం అయితే ఇంకా 2012లో అభయ కేసు జరిగింది కదండి, వాళ్ళ మదర్ కూడా ఈ కేసు గురించి అయితే చాలా పోరాడారు. సో ఈ పోరాటాలు అన్నీ కూడా కలిపి నిజంగా మన డాక్టర్ నిర్భయకి అయితే ఖచ్చితంగా న్యాయం జరిగేలాగే చూస్తున్నాయి. అది ఎలా అంటే ఈరోజైతే ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ అయినటువంటి సందీప్ ఘోష్ని అయితే సెకండ్ టైం అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఈ కేసుని మొదటగా టేకప్ చేసినటువంటి అజిత్ మండల్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనైతే నిజాలన్నీ దాచడానికి ట్రై చేస్తున్నాడట. ఇంకా ఇతను సందీప్ ఘోష్కి సపోర్ట్గా ఉన్నాడు. సో సందీప్ ఘోష్ని, అజిత్ మండల్ని ఇద్దరిని కూడా ఈరోజైతే అరెస్ట్ చేయడం. అయితే మొదటగా ఈ కేసులో ఏం జరిగిందంటే, బాగా అలసిపోయినటువంటి మన ట్రైనీ డాక్టర్ డిన్నర్ చేసి సెమినార్ హాల్లో అలా పడుకుంది. అలా పడుకున్న తర్వాత సుమారు 2 గంటల సమయంలో పడుకుంది ఆమె. సో ఆ తర్వాత తెల్లవారుజామున ఈ కీచకులు అయితే ఈ విధంగా ఆమెను ఇబ్బంది పెట్టి ఇంత హత్య చేయడం ఇవన్నీ చేశారు. తర్వాత ఆమెని హత్య చేసిన తర్వాతనే ఈ సంజయ్ రాయ్ అతనికి కాల్ చేసి వాళ్ళైతే అతన్ని సెమినార్ హాల్లోకి పంపించడం అయితే జరిగింది. సో అతని మీద అయితే నింద వేయొచ్చు అని చెప్పి వాళ్ళు పక్కా ప్లానింగ్తోనే ఆమెనైతే హత్య చేశారు. అసలు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది వీళ్ళు ఆమెను అంటే, ఆమె న్యాయం వైపు ఉంది. అవును ఫ్రెండ్స్, మీరు వింటుంది నిజమే. ఆమె వాళ్ళ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఆ మెడికల్ కాలేజ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలకి వ్యతిరేకంగా ఆమె మాట్లాడడం అయితే జరిగింది. ఇలా చేయొద్దని, ఇలా చేస్తే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పేసి ఆమె చెప్పింది. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు అక్రమంగా మానవ అవయవాలని వాళ్ళు ఫారెన్కి అట్లా ఎక్స్పోర్ట్ చేయడము, ఇంకా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి ఎన్నో మోసాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. సో అవి తెలుసుకున్నటువంటి మన జూనియర్ డాక్టర్ దానికి వ్యతిరేకంగా ఇలా చేయొద్దని, న్యాయంగా నీతిగా ఉండాలని చెప్పడం వల్లే ఆమెకి ఈరోజు ఈ గతి పట్టింది. అవును ఫ్రెండ్స్, నిర్భయ చాలా తెలివైంది, చాలా మంచితనం కూడా ఆమెలో ఉంది. కానీ ఏం లాభం, ఇలాంటి వెధవల చేతిలో ఆమె అయితే ఈ విధంగా అయిపోవాల్సి వచ్చింది. చాలా బాధాకరం ఫ్రెండ్స్. సో వాళ్ళైతే ఆమెను బెదిరించడం కూడా ఎన్నోసార్లు బెదిరింపు కాల్స్, ఆమెను చంపేస్తామని బెదిరించినా కూడా ఆమె ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే తను అంత పర్ఫెక్ట్గా ఉండేది. ఇంకా ఆమెకి చాలా గోల్స్ కూడా ఉండేటివి. ఫ్యూచర్లో మంచిగా డాక్టర్ అయ్యి పేదలకు సేవ చేయాలనే ఒక భావంతో కూడా ఉండేదట. అది ఒక ఛానల్ ఇంటర్వ్యూకి వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఆమె వాళ్ళని వ్యతిరేకిస్తుందని చెప్పేసి వాళ్ళు పక్కా ప్రణాళికతోనే ఆమెనైతే ఈ విధంగా 36 గంటల డ్యూటీ వేసి కావాలనే మంచి టైం కోసం అదునుగా ఎదురు చూసి ఆమెనైతే చంపడం జరిగింది. చాలా బాధ, కానీ తనకైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనం ఆశిద్దాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, సంజయ్ రాయి డబ్బులైతే తీసుకొని వాళ్ళ దగ్గర తన మీద నింద వేసుకున్నాడు. కానీ పాలిగ్రామ్ టెస్ట్‌లో అతను కేవలం చివరిలోనే వెళ్ళాడు. ముందుగా ఆమెను చంపింది, అత్యాచారం చేసింది మాత్రం వేరే వాళ్ళని చెప్పేసి ప్రూవ్ అయింది. సో దానివల్లనే ఈరోజైతే సందీప్ ఘోష్‌ని మళ్ళీ రెండోసారి అరెస్ట్ చేసి తనకు కూడా పాలిగ్రామ్ టెస్ట్ ఇంకా అన్నీ టెస్టులు చేసి నిజాలైతే రాబట్టడానికి సిబిఐ అయితే ఎదురు చూస్తుంది. అయితే అతనికి సపోర్ట్ చేసినటువంటి అజిత్ మండల్ని కూడా వాళ్ళైతే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇంత జరుగుతున్నా కూడా మమతా బెనర్జీ గారు మాత్రం ఆమె చేతుల్లో చట్టం ఉన్నా కూడా ఆమె కూడా నటిస్తూ బయటకు వచ్చి ఆమె కూడా ఏదో జస్టిస్ ఫర్ నిర్భయ అనడం అయితే చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఆమె చేతుల్లోనే చట్టం ఉన్నప్పుడు ఆమె ఎందుకు న్యాయం చేయకూడదు? అంటే ఈ మమతా బెనర్జీ అనే ఆమె దోషులకి నిజంగా సపోర్ట్ చేస్తుంది. అవును ఫ్రెండ్స్, ఎందుకంటే ఈమె బంధువులు కూడా ఆ మెడికల్ కాలేజీలోనే ఉన్నారట. అంతేకాకుండా నిర్భయాని అత్యాచారం చేసిన వాళ్ళల్లో ఆమె మేనల్లుడు
ఎవరో ఒక పర్సన్ అయితే ఉన్నారట. సో, అందుకనే నిజాలు దాయటానికి వాళ్ళ మనుషులని సేవ్ చేయడానికి మమతా బెనర్జీ అయితే చూస్తుంది. కానీ దేవుడైతే చూస్తూ ఊరుకోడు కదా! ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష విధిస్తాడు. నిజంగా మన సుప్రీం కోర్ట్‌నయితే మనం నమ్ముదాం. అంతేకాకుండా సీబీఐని కూడా నమ్ముతున్నాం. ఖచ్చితంగా నిర్భయకైతే న్యాయం జరుగుతుంది. ఈ జూనియర్ డాక్టర్ అయినటువంటి నిర్భయకి ఖచ్చితంగా న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ జస్టిస్ ఫర్ డాక్టర్ అని చెప్పి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన వీడియో కూడా అందరికీ రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇంతమంది నిర్భయకి సపోర్ట్‌గా ఉన్నారని చెప్పి తనకైతే న్యాయం జరగాలి. ఇంకా జూనియర్ డాక్టర్ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివిందని, ఎప్పుడు కూడా తను ఎంజాయ్ చేసినట్టు లైఫ్‌లో ఏమీ లేదని, ఎప్పుడు చూసినా చదువు అంటూ అన్నిట్లో గోల్డ్ మెడల్స్ అవన్నీ సాధించడము, ఇంకా ప్రతి దాంట్లో కూడా దేంట్లో కూడా ఆమె ఫస్ట్ వచ్చేదట. సో, అంత కష్టపడి చదివేదట. ఈ ఎంబీబీఎస్ సీట్ కోసం కూడా రేయింబవళ్ళు చాలా కష్టపడి చదివి ఆమె సీట్ అయితే ఫ్రీగా ఆమె సంపాదించుకోవడం అయితే జరిగిందంట. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారికి ఎప్పుడు సపోర్ట్‌గా ఉండేదంట. ఇంకా జూనియర్ డాక్టర్ చనిపోకముందు కొద్ది రోజుల ముందే ఆమెకు ఒక పెళ్లి కూడా కన్ఫర్మ్ అయిందంట ఒక పర్సన్‌తో. ఆ పర్సన్ కూడా డాక్టరే అట. చాలా మంచి పర్సన్ అట. ఆ పర్సన్ ఇప్పటికి కూడా కోలుకోలేకపోతున్నాడట ఈమె యొక్క ఈ ఇన్సిడెంట్ చూసి. సో, వాళ్ళ పేరెంట్స్ లాగే తను కూడా విలవిల్లాడిపోతున్నాడట. సో, ఫ్రెండ్స్ మనకే ఇంత బాధగా ఉన్నప్పుడు వాళ్ళ బంధువులకు కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ, ఇట్లా కాబోయే హస్బెండ్‌కి కానీ ఇంకెంత బాధగా ఉంటుంది. సో, ఖచ్చితంగా నిర్భయకైతే మంచి న్యాయం జరగాలని చెప్పేసి ఖచ్చితంగా మనం అంతా కోరుకుందాం. ఇంకా ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే ప్లీజ్ ఎవ్రీ గర్ల్ ఖచ్చితంగా మీరు కొంచెం అవేర్‌నెస్‌తో ఉండండి. ఎవరిని నమ్మొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా కూడా వీలుంటే ప్రతి ఒక్కరు పెప్పర్ స్ప్రే లాంటిది ఏదైనా హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని ఉంచుకోవడం చాలా మంచిది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.